టపాసులు ఎంత డేంజరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే టపాసులు ఎప్పుడు ఎలాంటి ప్రమాదానికి దారితీస్తాయో చెప్పలేం. తయారీ కేంద్రంలో బ్లాస్ట్ అవ్వచ్చు, గోడౌన్లలో ఇళ్లలో నిల్వ చేసిన పేలొచ్చు, చివరికి వాహనాల్లో తీసుకెళ్తున్నప్పుడు కూడా అనుకోని ప్రమాదాలు జరిగి పేలుడు సంభవించవచ్చు. అందుకే బాణాసంచా అంటేనే భయపడాల్సి వస్తోంది. ప్రాణాలు అరచేతులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో అనుకోని ప్రమాదంతో బాణాసంచా లారీ అగ్నికి ఆహుతైంది. టపాసులతో వెళ్తున్న లారీకి కొత్తూరు మాణిక్యమ్మ గూడ దగ్గర హైటెన్షన్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు భారీగా వ్యాపించి లారీ పూర్తిగా దగ్ధమైంది. వందల అడుగుల ఎత్తులో దట్టమైన పొగ వ్యాపించడం కలకలం రేపింది. లారీలోని టపాసులు పెద్ద పెద్ద శబ్దాలతో పేలడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకంపనలు రేగాయి. టపాసుల శబ్దాలతో సమీపంలోని రైతులు భయంతో పరుగులు తీశారు. భారీ సౌండ్స్తో స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న కొత్తూరు ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద మంటలు ఆర్పేశారు. ఇదిగో ఈ హై టెన్షన్ విద్యుత్ వైర్లే ప్రమాదానికి కారణమయ్యాయి. లారీ డ్రైవర్కు రూటు తెలియకపోవడంతో విద్యుత్ వైర్లను గమనించలేకపోయాడు. అందులోనూ గ్రామీణ ప్రాంతం కావడం, లారీలోని టపాసుల లోడు ఎత్తుగా ఉండడంతో విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. క్షణాల్లోనే లారీ మొత్తం కాలిపోయింది. ఇక మంటలార్పిన తర్వాత లారీ ఎలా ఉందో ఒక్కసారి గమనిస్తే టపాసుల లారీ మొత్తం మంటల్లో పూర్తిగా దగ్ధమై కళావిహీనంగా మారింది. లారీ టైర్లు, బాడీ పార్ట్స్ అన్నీ కూడా కాలిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అగ్ని ప్రమాదంతో పూర్తిగా కాలిపోయి అస్థిపంజరం మాదిరిగా కనిపిస్తోంది. ఇక ఈ లారీ తమిళనాడులోని శివకాశి నుంచి టపాసుల లోడుతో హైదరాబాద్ వస్తోంది. అయితే హైవే మీదుగా వెళ్లాల్సిన లారీని త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో డ్రైవర్ రూటు మార్చుకుని కొత్తూరు మండలం పింజర్ల గ్రామం నుంచి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా అనుకోని ప్రమాదానికి గురైంది. హైటెన్షన్ విద్యుత్ తీగలు లారీకి తగిలి నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించని డ్రైవర్ లారీని కొద్ది దూరం అలాగే పోనివ్వగా టపాసులు పేలిన శబ్దాలతో వెంటనే ఆపి డ్రైవర్, క్లీనర్ పరుగులు తీశారు. అంతలోనే లారీ పూర్తిగా మంటల్లో కాలిపోయింది.